ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పనిలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అవగాహన మరియు కరుణ కలిగిన నాయకుడిగా ఆవిర్భవిస్తారు. మీ సౌమ్యత ఈరోజు మీ బలంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు, ఎందుకంటే ఇది కుటుంబ శాంతికి భంగం కలిగించవచ్చు. పనిలో మీ భావోద్వేగాలు మీ హద్దులను దాటనివ్వకండి. పనులు పూర్తి చేయడానికి మీ భావోద్వేగ మేధస్సు ఉపయోగించండి. కొత్త సృజనాత్మకత ప్రాజెక్టులను ప్రారంభించడం కంటే ప్రస్తుత పని నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ఊహాగానాలు లేదా ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీ ప్రస్తుత ఆదాయాన్ని కాపాడుకోవడం మరియు పెండింగ్లో ఉన్న రుసుములను క్లియర్ చేయడంపై దృష్టి పెట్టండి. ఈరోజు మీకు అనుకూలమైన మరియు ప్రగతిశీలమైన రోజు అవుతుంది. మీరు మీ పరిసరాల పరిశుభ్రత మరియు క్రమబద్ధతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఇది సానుకూల శక్తిని కలిగిస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే దానిని తిరిగి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆస్తి లేదా గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి సమయం గడపవచ్చు. ఈ కొనుగోలు మీకు మరియు మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మార్గదర్శకత్వంలో మీ పిల్లలు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు గర్వంగా భావిస్తారు. పనిలో మీరు ఊహించిన దానికంటే తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇది మీ అవగాహన మరియు మునుపటి కృషికి నిదర్శనం. మీ సామాజిక ఇమేజ్ కూడా బలపడుతుంది మరియు ప్రజలు మీ నిర్ణయాలను అభినందిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ రోజువారీ దినచర్యలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. గ్రహస్థానాలు మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. పుకార్లు లేదా పనికిరాని గసిప్లకు ప్రాధాన్యత ఇచ్చే బదులు మీ పనిపై దృష్టి పెట్టండి. మీ కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది. విద్యార్థులు కూడా తమ చదువుల పట్ల గంభీరంగా ఉంటారు మరియు వారి లక్ష్యాలపై దృష్టి పెడతారు. ఈరోజు ఓపిక మరియు అవగాహన అవసరం. అతిగా భావోద్వేగానికి గురి కావడం మరియు ఉదారంగా ఉండడం హానికరం. కొంతమంది మీ దయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మీ స్వంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ మామగారి వైపు సంబంధించిన పాత వివాదం తిరిగి తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో సంయమనం మరియు స్పష్టత చాలా అవసరం. చెల్లింపులు లేదా లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న తప్పులు కూడా నష్టాలకు దారితీయవచ్చు. మీ పనిలో కొత్త పద్ధతులను అవలంబించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. మీరు అకస్మాత్తుగా పనిలో ఒత్తిడి లేదా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, కాబట్టి కాగితపు పని మరియు కమ్యూనికేషన్ రెండింటిపై శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో ఏవైనా అపార్థాలు పరిష్కరించబడతాయి మరియు బంధం మళ్ళీ సౌకర్యవంతంగా మారుతుంది. ఈరోజు మీకు చాలా శుభప్రదమైన రోజుగా ఉంది. మతపరమైన కార్యక్రమాలు మరియు దైవిక దర్శనాలు ప్రయోజనాలను తెస్తాయి. మీరు వివిధ రంగాల్లో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. పదోన్నతి మరియు కావలసిన వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రియమైన వారిని మరియు స్నేహితులను కలుస్తారు. మీరు అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. మీ శరీరం మరియు మనసు ఆరోగ్యంగా ఉంటాయి. మీరు అద్భుతమైన వైవాహిక ఆనందాన్ని అనుభవిస్తారు. యువకులు మరియు స్త్రీలకు వివాహాలు సాధ్యమే. పాత జ్ఞాపకాలు లేదా గతంలోని ఎవరైనా గుర్తుకు రావచ్చు. ఈ సమావేశం ఓదార్పునిస్తుంది లేదా అసంపూర్ణమైన అధ్యయనాన్ని ముగించే అవకాశాన్ని అందిస్తుంది. గతాన్ని తెలివిగా చూడండి, దాని నుండి నేర్చుకోండి, కానీ దానిలో చిక్కుకోకండి. భావోద్వేగ స్వస్థత సాధ్యమే. ఈరోజు మీకు సంతృప్తికరమైన రోజు అవుతుంది. మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సంభాషణల సమయంలో ఓపికగా ఉండడం ముఖ్యం, ఎందుకంటే చిన్న విషయాలు కూడా వాదనలకు దారితీయవచ్చు. మీ సృజనాత్మకత ఈరోజు గరిష్ట స్థాయిలో ఉంటుంది. కళ లేదా సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి ఇది గొప్ప సమయం. మీ ఆలోచనలను పంచుకోవడానికి వెనకాడకండి. మీ ఆలోచనలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. పనిలో మీ ప్రయత్నాలు గుర్తించబడతాయి మరియు మీరు మీ సహోద్యోగులతో గౌరవాన్ని పొందుతారు. మీ ఆరోగ్యానికి సంబంధించి ధ్యానం మరియు మీ భావోద్వేగాలను జాగ్రత్తగా చూసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. వ్యక్తిగత సౌకర్యాలకు గాను ఈరోజు అధికంగా ధనాన్ని ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గృహోపకరణాలు, అలంకరణ లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. ఖర్చు చేసే ముందు ప్రణాళికబద్ధంగా ఆలోచిస్తే
ఆర్థిక సమతుల్యతను కాపాడుకోగలుగుతారు. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. ఆరోగ్యపరంగా విశేషమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహారపు అలవాట్లలో నియంత్రణ పాటిస్తూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరిష్కరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి కూడా అవసరం. కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం పెరిగి ఆత్మీయత బలపడుతుంది. ప్రేమ సంబంధాలలో అవగాహనతో వ్యవహరిస్తే సంతోషం పెరుగుతుంది. వృత్తి విషయాల్లో సాధారణ స్థితి కొనసాగి క్రమశిక్షణతో ముందుకు సాగగలుగుతారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం శాంతిని ఇస్తుంది. ఈరోజు మీకు ఆర్థికంగా మంచి రోజు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయి. మీరు ఏ పని గురించి అయినా అజాగ్రత్తగా ఉండకుండా ఉండాలి. దేవుని పట్ల భక్తిలో లోతుగా మునిగిపోతారు. అయితే మీరు మీ మొండి వైఖరిపై శ్రద్ధ వహించాలి. ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మధ్య కొన్ని గొడవలు తేవడానికైతే దారితీస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వైవాహిక జీవితంలో ప్రేమతో పాటు లోతైన స్నేహం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి పార్టీలో లేదా స్నేహితుల మధ్య జరుపుకునే అవకాశం మీకు లభిస్తుంది. పరస్పర అవగాహన మరియు సమన్వయం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఒంటరి మహిళలు తమ ఫ్రెండ్ సర్కిల్ లేదా సోషల్ మీడియా ద్వారా మంచి సంబంధాన్ని పొందవచ్చు. సంబంధాలలో బహిరంగంగా మాట్లాడడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ పరిచయాలు మరియు నెట్వర్క్ మీ అతిపెద్ద బలం అవుతాయి. వ్యాపారం, మార్కెటింగ్, అందం లేదా ఇంటి నుండి పనిచేసే వారికి పెద్ద క్లయింట్ లభించవచ్చు. మీ ఆలోచనలు కార్యాలయంలో ప్రశంసించబడతాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభించే సూచనలు ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని నమ్మకంగా చెప్పడం వల్ల విజయం లభిస్తుంది. ఈరోజు ఆదాయం పెరిగే మరియు నిలిచిపోయిన డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు పాత పాలసీలు, పెట్టుబడులు లేదా వాటాల నుండి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ అన్నయ్యల నుండి ఆర్థిక సహాయం లేదా బహుమతులు పొందవచ్చు. డబ్బు రాక వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తెలివిగా పెట్టుబడి పెడితే లాభాలు రెట్టింపు అవుతాయి. ఈరోజు మీ పురోగతి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది కానీ దృఢంగా ఉంటుంది. ఓర్పు మరియు ఉత్సాహం యొక్క సరైన కలయిక ఈరోజు మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది. ఈరోజు మీరు జట్టు కృషి మరియు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఈరోజు గొప్ప రోజుగా ఉంది. మీ శక్తిని కేంద్రీకరించండి మరియు ఆచరణాత్మక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తుంటే ఈరోజు అలా చేయవచ్చు. మీ సామాజిక సేవ మరియు ప్రజాదరణను పెంచుతుంది. సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నప్పుడు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండండి. ఇంద్రియాలకు సంబంధించిన ఆలోచనలు మీ పనిపై దృష్టి పెట్టకుండా నిరోధిస్తాయి. మీరు రుచికరమైన ఆహారం మరియు విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదిస్తారు. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు అనవసరంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో గొడవపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.